మకర రాశి వారి కుటుంబంలో చుక్కకొలతపు కొన్ని దీర్ఘకాలిక సమస్యలు మకర రాశి వారిని వేధిస్తాయి. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. ఇంటా బయట కూడా బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ప్రయాణాల్లో కూడా ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చర్మ సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. రాబడి తగ్గుతుంది. దీనివల్ల నిరుత్సాహం కూడా అధికమవుతుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఊహించినటువంటి మార్పులు చేర్పులు. పారిశ్రామిక వర్గాల వారికి వ్యవహారాలు ఏమాత్రం కూడా ముందుకు సాగవు. సినీ కళాకారులు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సినీ కళాకారులు ఈ విషయం పట్ల కొంత జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. విద్యార్థుల అంచనాల్లో పొరపాట్లు దొరలవచ్చు. మహిళలకు ఆస్తి వివాదాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో అనుకున్న లాభాలు కష్టమని చెప్పవచ్చు. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామి వారిని యథాశక్తిగా పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి. భూములు, వాహనాలు కూడా ఈరోజు కుంభరాశి వారు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు కూడా ఈరోజు వీరికి ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతోటి విభేదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు కూడా ఈరోజు వీరు సందర్శిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు హోదాలు పెరిగే అవకాశం ఉంది. పారిశ్రామిక సాంకేతిక రంగాల వరకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. సినీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి లక్ష్యాలను అతి సులువుగా సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో చక్కటి ఆదరణ లభిస్తుంది. కుటుంబ సభ్యులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే సమసిపోతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ మహావిష్ణువు వారిని యథాశక్తిగా పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి. 2-3 విధాలుగా ధనలాభ సూచనలు. అత్యంత విలువైన సమాచారం ఒకటి ఈరోజు మీనరాశి వారు అందుకుంటారు. ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా అమలు చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశం అధికంగా ఉంది. ఆస్తి వివాదాలు తీరి ఈరోజు ఈ రాశి వారు లబ్ధి పొందుతారు. సేవా కార్యక్రమాలపై కూడా మీనరాశి వారికి ఆసక్తి అధికమవుతుంది. దూరపు బంధువులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. సాంకేతిక రాజకీయ వర్గాల వారికి భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. సినీ టీవీ కళాకారులకు కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. విద్యార్థులు పరిశోధనలపై చక్కటి ఆసక్తి చూపుతారు. మహిళలు నూతన ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మీనరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం, దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. విన్నరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్త ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలన చేద్దాం. ఈరోజు బుధవారం కాబట్టి బుధగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో బుధగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు బుధగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ఇక అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి స్వామివారికి గరిక మాలను సమర్పించి ఆలయంలో కూర్చొని స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు ఏవైతే అందుబాటులో ఉంటాయో వాటిని యథాశక్తిగా పఠించి ఆ తర్వాత ముందుకు బయలుదేరి వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా ఆ వినాయక స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఈరోజు చేయబోయే కార్యక్రమాల్లో విజయాలు మనందరినీ కూడా వరిస్తాయని చెప్పవచ్చు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,